వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గైస్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నాకు 5th మంత్, అంటే ఈ రోజు కాదులేండి, 2 days అయింది. ఇప్పుడు నేను 5th మంత్ స్కానింగ్కి వెళ్తున్నాను. అదే స్కానింగ్ పేరు మర్చిపోయి టిఫా స్కానింగ్కి వెళ్తున్నాను. బేబీ పార్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలోని మీరు కూడా చూద్దురు. అలానే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేయండి. నెక్స్ట్ స్కానింగ్ వీడియోతో కలుసుకుందాం. బాయ్. మేము వెళ్ళేటప్పుడు చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలో ఈ వీడియో మీరు నచ్చితే చూడండి. ఇప్పుడు నేను ఈ 5th మంత్ స్కానింగ్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. తెలియని వాళ్ళ కోసం కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుందని, అలానే కొత్తగా ప్రెగ్నెంట్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి చిన్న హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో నేను చెప్పడానికి కారణం. అలానే తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ వీడియో. తెలిసిన వాళ్ళు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. అలానే ఇప్పుడు దీనికోసం మనం మాట్లాడుకుందాం. 5th మంత్లో టిఫా స్కానింగ్ అనేది చేస్తారు. 5th మంత్ అంటే 4th మంత్ పూర్తయి 5th వస్తుంది. అప్పుడు మనకి టిఫా స్కానింగ్ చేస్తారు. మనం నెలల పరంగా లెక్క పెట్టుకుంటాం కాబట్టి నేను 5th మంత్ అన్నాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వీక్స్ అని కదా మనకి క్యాలిక్యులేట్ చేస్తారు. వీక్స్ పరంగా అయితే 20 వీక్స్కి మనము ఈ స్కానింగ్కి వెళ్తాము. 20 వీక్స్ అయిన తర్వాత మనం ఈ స్కానింగ్కి వెళ్ళాలి. ఈ 5th మంత్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 5th మంత్లోనే మనకి టోటల్ బేబీ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఈ స్కానింగ్లో తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ ఇది. మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్గా నెల తప్పినప్పుడు చేయించుకునే స్కానింగ్ ఏంటంటే బేబీ అంటే కడుపులో ఫామ్ అయిందా లేదా, మనకి లోన బేబీ ఉందా లేదా అనేది చేయించుకుంటాం. అది 3వ నెలలో ఆ స్కానింగ్. అది ఓన్లీ బేబీ హార్ట్ రేట్ మాత్రమే మనకు తెలుస్తుంది. అలానే మనం ప్రెగ్నెంటా కాదా అనేది ఆ స్కానింగ్లో తెలుస్తుంది. దాని తర్వాత వచ్చే స్కానింగే ఇది. ఈ స్కానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో అసలు మీకు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. 5th మంత్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే 5th మంత్లో మన బేబీ పార్ట్స్ కానీ ఆర్గానిక్స్ కానీ, అలానే చేతికున్న వేళ్ళు, కాలుకున్న వేళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, లోనున్న పార్ట్స్ కానీ, అదే గుండె, లివరు, ఇవన్నీ కూడా ఈ 5th మంత్ స్కానింగ్లో మనం ఏదైతే స్కానింగ్కి వెళ్తామో ఆ డాక్టర్ గారు చూసి వాటి మెజర్మెంట్స్ని మనకి స్కానింగ్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తారు. ఇది అందరికీ తెలుసు అనుకుంటున్నాను, కొత్త వాళ్ళకి కాకుండా పాత వాళ్ళకి. ఇప్పుడు ఈ స్కానింగ్లోని టోటల్ బేబీ చెకప్ మొత్తం చేస్తారండి, ఓకేనా. ఇందులోనే అంటే ఎలా అంటే 5th మంత్కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఏదైనా చిన్న ఇబ్బందిగా ఉన్నా సరే, లోనున్న బేబీ ఫామ్ అవ్వకపోయినా సరే, కొన్ని సిచ్యువేషన్స్లో వేరే స్టెప్ కూడా వేయాల్సిన కారణాలు ఉంటాయి. మనకు తెలియకపోవచ్చు కానీ చాలా కేసెస్లో జరుగుతూ ఉంటాయి. అందుకు టిఫా స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ తెలుస్తాయి కాబట్టి మనం 5th మంత్ అనేది ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయించుకోవాలి. ప్రతి డాక్టర్ ఈ 5th మంత్ స్కానింగ్ రాస్తారు, మీరు చేయించుకోవాలి. ఇప్పుడు ఈ 5th మంత్ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏమీ ఉండవండి. హ్యాపీగా తిని హాస్పిటల్కి మనం వెళ్ళచ్చు. టెన్షన్తో తినకుండా మాత్రం ఎప్పుడూ వెళ్ళకండి. తినేసి వెళ్తేనే లోనున్న బేబీ మూమెంట్స్ ఇస్తుంది కాబట్టి మనకి స్కానింగ్ అనేది తొందరగా అవుతుంది. మూమెంట్స్ లేకపోతే అంటే కదలకపోతే డాక్టర్కి స్కానింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు నెక్స్ట్ డే వెళ్ళినా సరే ఆశ్చర్యపోవసరం లేదు. వీలు కుదిరితే మీరు హాట్ వాటర్ క్యారీ చేస్తే చాలా మంచిది. హాట్ వాటర్ ఎందుకు అంటే హాట్ వాటర్ తాగితే లోనున్న బేబీ కదులుతుంది అని చెప్తూ ఉంటారు. చాలామంది అంటే ప్రెగ్నెన్సీలో లాస్ట్ మంత్స్ వచ్చేసేటప్పుడు బేబీ కదలట్లేదు అని టెన్షన్ పడతారు కదా, అలాంటప్పుడు కూడా ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. వేడి కాఫీ కానీ, లేదంటే వేడి గంజి కానీ, లేదంటే వేడి నీళ్ళు కానీ, ఇలాంటివి ఏమైనా తాగితే బేబీ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది.
ఓకేనా? ఇది మీకు ఎప్పుడైనా డౌట్గా ఉన్నా కదలట్లేదని భయపడితే ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఎందుకంటే ట్రై చేయడానికి ఏం లేదు, నాది ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు అన్నీ తెలుసు. అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది ఈ 5th మంత్కి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ 5th మంత్ స్కానింగ్ అనేది చేయించుకోండి. చాలా బాగుంటుంది. బేబీ కూడా మనకి అన్ని పార్ట్స్ డాక్టర్ గారు చూపిస్తారు. నేనైతే అన్నీ చూశాను, వీడియో కూడా తీసుకున్నాను. ఆ వీడియోనే మీతో షేర్ చేశాను. వీడియో నచ్చితే మాత్రం నా కోసం ఒక చిన్న లైక్ వేయండి. నేను చెప్పింది మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొత్తగా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత స్కానింగ్ అయిన తర్వాత మేము మళ్ళీ బ్లడ్ అంటే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమన్నారు. నేను ఆల్రెడీ చేయించాను, మళ్ళీ ఇంకొకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించమన్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయించడానికి బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను. బ్లడ్ ఇచ్చాను, నార్మల్గానే వచ్చింది థైరాయిడ్ కూడా. దాని తర్వాత అయిపోయిన తర్వాత సరదాగా వర్షం పడుతుంది కదా అని డీమార్ట్కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐస్ క్రీమ్ తింటూ ఇంటికి వచ్చేసాం. ఈ మధ్యలో మా అబ్బాయి లేడని మీరు ఆలోచించే ఉంటారు. మా అబ్బాయిని ఇంట్లో వదిలేసే వెళ్ళాము. వాడు పడుకున్నాడని వర్షంలో వాడిని ఎందుకు తీసుకువెళ్ళడం అని వాడిని వదిలి నేను మా ఆయన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేసాం. ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.